మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కన్యారాశి వారి జాతకం ప్రకారం ఈ 2024వ సంవత్సరంలో వీరి జీవితంలో ఊహించని భారీ మార్పులు జరుగుతాయి. ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి ఊహించని సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ 2024వ సంవత్సరంలో కన్యారాశి వారు ఎలాంటి సంఘటనలు మార్పులను ఎదుర్కోబోతూ ఉన్నారో, వీరికి ఈ సంవత్సరం కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2024వ సంవత్సరంలో కన్యారాశి వారు శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కన్యారాశి రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. మీ పేరులో మొదటి అక్షరము టో, ప, పి, పు, షం, న, ఠ, పే, పో అయితే మీరు కన్యారాశికి చెందుతారు. కన్యారాశి వారికి ఈ 2024వ సంవత్సరంలో కలిగే ఆదాయము 5గా, అయ్యే ఖర్చు 5గా ఉంది. రాజ్యపూజ్యము 5, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరం అనగా ఈ 2024వ సంవత్సరంలో కన్యారాశిలో గురువు భాగ్యస్థానంలో, శని 6వ ఇంటిలో ఉన్నారు. ఈ గ్రహాల ప్రభావం వల్ల కన్యారాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కొన్నిటిల్లో లాభాలు కలిగితే కొన్నిటిల్లో నష్టాలు కలుగుతాయి. మీలో ఎన్నో రకాల సామర్థ్యాలు ఇతరులకు తెలియపరిచే అవకాశాలు రాకపోవచ్చు. ఆ కారణంగా మాట పడడం, రావాల్సిన బాకీలు రాకపోవటము, ఆదాయానికి అంతరాయం కలుగుతుంది. లోపల అధైర్యం ఏర్పడుతుంది. రక్త బంధువర్గంలో కలతలు, అశాంతి, మనసులో ఆందోళనలు పెరుగుతాయి. సొంత పనుల కంటే పైవారి పనులలో శ్రద్ధ పెరుగుతుంది. లేనిపోని అనుమానాలు మనసులో చెలరేగుతాయి. మీరు ఏ వ్యక్తులకు అయితే ఉపకారం చేస్తారో ఆ వ్యక్తులే మీకు అపకారం చేస్తారు. నమ్మిన వారే ద్రోహం చేస్తారు. ఆడవారు ప్రేరేపించిన పనులలో ఆంతర్యం కలుగుతుంది. ఈ సంవత్సరం వచ్చిన డబ్బును వచ్చినట్లు ఖర్చు చేస్తారు. ఎంత ఖర్చులను నియంత్రించుకున్నా ఏదో ఒక విధంగా డబ్బులు ఖర్చయిపోతూనే ఉంటాయి. ఆరోగ్యం కోసం, ఇంటి మరమ్మతుల కోసం, వాహనం రిపేరు చేయించుకోవడం కోసం, ఏదైనా ఆభరణాలు, వస్త్రాలు కొనడానికి ఈ సంవత్సరం అధికంగా డబ్బును ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కొన్నిసార్లు వర్క్ టైంకి కంప్లీట్ చేస్తే, కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా వర్క్ టైంకి కంప్లీట్ అవ్వదు. ఉద్యోగాలు చేసే కొన్ని డిపార్ట్మెంట్ వారికి బాగుంటుంది, కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలంగా ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ఈ 2024వ సంవత్సరం సాఫీగా జీవనం సాగిపోతుంది. అధికారుల మన్ననలను పొందుతారు, కానీ ప్రమోషన్స్ పొందలేరు. నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది, కానీ అంత బాగుండదు. మనసుకు నచ్చిన జాబ్ దొరక్కపోవచ్చు, కానీ ఈ సంవత్సరం మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎలాంటి జాబ్ వచ్చినా దానిని మిస్ చేయకుండా జాబ్ చేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఈ సంవత్సరం ఏ అవకాశం వచ్చినా దానిని మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి. జీతం తక్కువ అని ఇంకా వేరే జాబ్స్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తే సమయం వృధా అవుతుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. నిరుద్యోగులు ఈ సంవత్సరం ఉద్యోగ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసేవారికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు, మీ తోటి వర్కర్సు మీ శ్రమను గుర్తిస్తారు. మరొక కంపెనీకి మారుతారు. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారం చేసేవారికి ఈ 2024వ సంవత్సరం బాగుంటుంది. ఆశించినంత లాభాలను పొందలేరు, కానీ వ్యాపారం బాగుంటుంది. ఇనుము, ఇటుక, సిమెంటు, కంకర వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. సరుకులు నిల్వ చేసే వారికి నష్టములు కలుగుతాయి. కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఎక్కువ లాభాలు కలుగవు. కాంట్రాక్ట్దారులకు కొంతమేర అనుకూలంగా ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఎప్పుడైతే బంగారము, వెండి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం విపరీతమైన నష్టం కలుగుతుంది. హోల్సేల్, రిటైల్ రంగంలో ఉన్నవారికి కొంచెం పర్వాలేదు. బిల్డింగ్ నిర్మాణాలు చేసేవారికి రాణింపు ఉంటుంది. రైస్ మిల్లర్స్లకు ప్రభుత్వ నిర్ణయాల వల్ల అనుకూలత లభిస్తుంది. ఈ సంవత్సరము కన్యారాశికి చెందిన విద్యార్థులకు గురుబలం కారణంగా
చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు ఉండవు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. క్రీడాకారులకు కొంచెం పర్వాలేదు, కొన్ని విజయాలు లభిస్తాయి. జాతీయ జట్లల్లో స్థానం పొందుతారు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. ఆదాయ వ్యయములు సమానంగా ఉంటాయి. అప్పులు చేయక తప్పదు. కౌలుదారులకు ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంటుంది. జీవనం ప్రశ్నార్థకంగా ఉంటుంది. రొయ్యలు, చేపల చెరువులు ఉన్నవారికి కొంతమేరకు పర్వాలేదు. కోళ్ల ఫారం వరకు బాగుంటుంది. కౌలుదారులకు మాత్రం ఇబ్బందులు తప్పవు. ఈ 2024వ సంవత్సరంలో రాజకీయ నాయకులకు శనిబలం వలన గుర్తింపు లభిస్తుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించటం వల్ల ప్రజలలో గుర్తింపు పొందుతారు. ప్రజానుకూల కార్యక్రమాలను నిర్వహిస్తారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది, కానీ ఎన్నికల్లో పోటీ చేసిన విజయం లభించటం కొంచెం కష్టమే. ఈ 2024వ సంవత్సరం కళాకారులకు గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది. సినీ రంగంలో, నాటక రంగంలో ఉన్న యాక్టర్స్కి, సింగర్స్కి, ఈ రంగంలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా విజయాలు స్వల్పంగానే ఉంటాయి. కొత్త అవకాశాలు రావటం అంతంత మాత్రమే. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి ఆదరణ ఉంటుంది. అవార్డులు పొందలేరు. కన్యారాశిలో శని బలహీనంగా ఉండటం వల్ల కన్యారాశి వారు కొన్ని విషయాలలో ధైర్యాన్ని కోల్పోతారు. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట పట్టింపుల వల్ల గొడవలు వస్తాయి. వాటిని నియంత్రించుకుంటే సరిపోతుంది, లేదంటే విడిపోయేంత వరకు సమస్యలు వస్తాయి. కన్యారాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. గృహ మార్పులు, గౌరవాదులలో మార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి, దొంగల భయము, సాంఘికంగా అపనిందలు తప్పవు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఏదో ఒక రూపంలో డబ్బు అందుతుంది, కానీ నీళ్ల వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం కన్యారాశి వారు డబ్బుల విషయంలో, ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం నోరు జారి ఇతరులకు ఏదైనా మాట సాయం చేస్తే చిక్కుల్లో పడిపోతారు. జాగ్రత్త. ఇరుగు పొరుగు వారికి ముఖ్యంగా ఎలాంటి మాట సహాయము చేయకండి. ఇబ్బందులను కోరి తెచ్చుకున్న వారు అవుతారు. ఈ సంవత్సరము కన్యారాశికి చెందిన స్త్రీలకు ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. స్త్రీలకు ఈ సంవత్సరము గురువు, రాహువు సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు ఒక్కో సమయాన తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. కుటుంబంలో అందరితోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. సంతానం వల్ల ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. దీని కారణంగా ఇంటిలో అందరి చేత తిట్లు తింటారు. గర్భ సంబంధిత వ్యాధులు వస్తాయి. వివాహం కాని స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది. గురుబలం వల్ల కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగుతాయి. అంటే ఈ సంవత్సరం ప్రథమార్థమంతా కూడా అనుకూలంగా లేదు. ద్వితీయార్థం నుండి పరిస్థితులు కొంచెం చక్కబడతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం కన్యారాశికి చెందిన స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. శని బలం ఉన్న, రాహుకేతువుల బలం లేకపోవటం వల్ల జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మీ ప్రతిభ పాటవాలు వెలుగులోనికి రావు. ఈ 2024వ సంవత్సరంలో మీకు అనుకూలంగా ఉండడానికి, శుభ ఫలితాలు పొందడానికి రాహుగ్రహానికి, కేతుగ్రహానికి పూజలు చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా దుర్గా ఆరాధన చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. మినుములు వంటివి దానం ఇవ్వండి. పేదవారికి దానం ఇవ్వాలి, తెలిసిన వారికి కాదు. ఇలా మినుములను దానం ఇవ్వటం వల్ల మీ జీవితంలో చెలరేగే కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇవి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ 2024వ సంవత్సరంలో పాటించవలసిన నియమాలు, చేయవలసిన పరిహారాలు. ఇక మీకు నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. కన్యారాశి వారికి జనవరి నెలలో గ్రహ సంచారం బాగుంటుంది. అన్నింటా విజయం లభిస్తుంది. పాత మిత్రులను, బంధువులను కలుసుకుంటారు. ఈ జనవరి నెలలో జీవనము సౌఖ్యంగా, హాయిగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది.
ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారం బాగుంటుంది. చేసే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు కలుగుతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి లేదా వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టుకుంటారు. ఈ ఫిబ్రవరి నెలలో డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. మార్చి నెలలో కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పనులలో ఆటంకాలు కలుగుతాయి. విద్యార్థులు కూడా శ్రమించాలి. ఈ మార్చి నెలలో కన్యారాశి వారి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ ఏప్రిల్ నెలలో వృత్తి వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉండదు. ఆరోగ్య భంగము, ఆర్థిక నష్టము, శారీరక శ్రమ, కుటుంబంలో విరోధాలు. ఈ ఏప్రిల్ నెలంతా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. మే నెలలో ప్రథమార్థం బాగుంటుంది. గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. ప్రయాణ సౌఖ్యము, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. జూన్ నెలలో అన్ని రంగాల్లో వారికి బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానం వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల వల్ల లాభం కలుగుతుంది. జూలై నెలలో తలపెట్టిన కార్యంలో విజయము, ధనలాభము కలుగుతాయి. కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. స్త్రీ వల్ల లాభాలు కలుగుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆగస్టు నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విభేదాలు, అపనిందనలు, అవమానాలు, ఉద్యోగంలో బదిలీలు, గృహ మార్పులు జరుగుతాయి. నమ్మిన వారి వల్ల మోసపోతారు. సెప్టెంబర్ నెలలో అనుకూలత ఉండదు. ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆడవారితో గొడవలు జరుగుతాయి. అనుకోని సంఘటనలు జరుగుతాయి. అప్పులు చేస్తారు. అక్టోబర్ నెలలో ప్రథమార్థం బాగుండదు. 15వ తేదీ తర్వాత నుండి పరిస్థితులు కొంతమేరకు అనుకూలిస్తాయి. ముఖ్యమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కానీ ధనానికి ఇబ్బందులు తప్పవు. నవంబర్ నెలలో గత 3 నెలల్లో వేధిస్తున్న సమస్యలు తగ్గుతాయి. వ్యవహార జయము, కుటుంబంలో సుఖ సంతోషాలు, ఇంటి నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. డిసెంబర్ నెలలో అన్ని రంగాల్లో వారికి యోగకరమే. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యము కలుగుతుంది. జీవనం హాయిగా సంతోషంగా ఉంటుంది. ఇవి 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు కన్యారాశి వారి నెలవారీ రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.